ఔటర్ టోల్ టెండర్లపై విచారణ, సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో విచారణ చేపట్టాలి అంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి రివ్యూ కూడా చేశారు టోల్ టెండర్లకు సంబంధించి, అది కూడా ఓఆర్ఆర్ మీద. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ అంశం మీద ఆయన అనేక సార్లు ప్రెస్ మీట్ పెడుతూ వచ్చారు, అనేక సార్లు ఈ ఇష్యూని హైలైట్ చేస్తూ వచ్చారు. సో సాధారణ ప్రజలను అంత స్థాయిలో ఇబ్బందికి గురి చేసిన ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో మాత్రం అది ఎవరికి వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి, టెండర్ల పేరుతో జరిగిన గోల్మాల్కి మాత్రం పూర్తి స్థాయిలో ఒక విచారణకైతే ఆయన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారని అనుకోవాలి. అది కూడా సిబిఐ లేకుంటే సింగిల్ సిట్టింగ్ జడ్జితో విచారణ అనే స్థాయిలో రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలి, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏని విస్తరించాలి, హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి, ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా. సో ప్రధానంగా ఆయన ప్రతి ఇష్యూ మీద మ్యాక్సిమం రివ్యూ చేసే ప్రయత్నం. గతంలో మనం చూసినట్లయితే సెక్రటేరియట్కు 10 ఏళ్ల పాటు రాని కేసీఆర్తో పోలిస్తే ఈ రోజున ప్రతిదీ కూడా టాప్ టు బాటం అన్నింటినీ రివ్యూ చేస్తూ పాత వాటన్నిటిని కూడా దానిలో ఉన్న అవకతవకల్ని ఆయన సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం, అదే సమయంలో రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాల మీద ఫోకస్ పెడతాం మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ రోజున మనకి ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మనం ఎన్నోసార్లు విజయవాడో ఎలాగో మన సొంత ఊరుకు వెళ్ళేటప్పుడు షార్ట్ కట్ పేరుతోని మనం ఎన్నోసార్లు ఓఆర్ఆర్కే ప్రయారిటీ ఇస్తుంటాం, ట్రాఫిక్ లేకుండా అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేది. కానీ ఏ స్థాయిలో వన్స్ ఒక్కసారి ఓఆర్ఆర్ ఎక్కి బై మిస్టేక్ని మనం ఏదన్నా రోడ్లోకి తీసుకున్నట్లయితే అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యేలో, సో ఆల్మోస్ట్ దిగేలోపు మనకి ఏ స్థాయిలో టోల్ పడుతుందంటే మన ఊరెళ్ళేలోపు ఆ పెట్రోల్ ఖర్చు ఒక టోల్తో సమానం అవుతుంది. ఆ స్థాయిలో టోల్ తీస్తూ ఉన్నారనేది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. బట్ ఈ టెండర్ల విషయంలో మాత్రం అనేక విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అటు కేటీఆర్ సన్నిహితులకే ఈ టోల్ టెండర్లు అప్పగించారు అనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక విమర్శ. బట్ దీంట్లో వాస్తవాలను నిజాలను వెలికి తీసేందుకు ఈరోజు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు అనుకోవాలి. ఏకంగా సిబిఐతోనే, అంటే ఆ స్థాయి స్కామ్ జరిగిందనే ఆధారాలు కూడా ఈరోజు కాంగ్రెస్ సర్కార్ దగ్గర ఉన్నాయి. అందుకనే ఏకంగా సిబిఐతోని లేకపోతే అదే స్థాయి ఒక సంస్థతోని విచారణ జరిపించేందుకు కూడా రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఏంటంటే అదేవిధంగా ఓఆర్ఆర్ వరకు కూడా హెచ్ఎండిఏని విస్తరించాలి అంటూ కూడా ఆయన మాట్లాడారు. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఒక దుబాయ్ మోడల్ని అయితే తీసుకురావాలంటూ కూడా మాట్లాడారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా బట్ హుస్సేన్ సాగర్ పరిస్థితి మాత్రం అలాగే ఉంటూ వస్తుంది. గతంలో జపాన్ లాంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా అప్పగించారు హుస్సేన్ సాగర్ని శుద్ధి చేసే ప్రక్రియ. బట్ ఎన్ని 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నా అది మాత్రం డెవలప్మెంట్ కానీ అక్కడ ఏదైతే హుస్సేన్ సాగర్లో ఉన్న వాటర్ గురించి వస్తున్న ఇష్యూస్ కానీ ఎన్నోసార్లు రీసైక్లింగ్ చేస్తున్నా అదే పరిస్థితి ఎదురవుతుంది. దీనికి సంబంధించి ఆయన మరి ఫోకస్ అయితే పెట్టున్నారు. మరి ప్రాక్టికాలిటీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనేది కూడా మనం చూడాలి.